అందరూ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. షర్మిల గారు పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి షర్మిల గారు తెలుసు కదా! షర్మిల గారు అసలు యాక్చువల్‌గా పీసీసీ ప్రెసిడెంట్‌గా అయిన దగ్గర నుంచి కూడా షర్మిల గారు ఏ ప్రెస్ మీట్ చూసినా, ఏ రాజకీయ ప్రసంగం చూసినా మనకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. తనకంటూ ఒక పర్సనల్ ఎజెండా, ఒక పర్సనల్ ఇంటెన్షన్‌తో మాట్లాడటం అనేది ప్రతి సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. తను ఏదైనా ఒక 10 మాటల్లో 8 మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే వాళ్ళ అన్న పార్టీ గురించి, వాళ్ళ అన్న గురించి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. మిగతా 2 మాటలు వచ్చేసి ప్రభుత్వం పైన. యాక్చువల్‌గా పీసీసీ ప్రెసిడెంట్ ఆవిడ. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్‌లో ఉన్నటువంటి కూటమి పార్టీ అధికారంలో ఉంది. అయితే కూటమి పార్టీగా ఉన్నటువంటి ఏవైనా సమస్యలో లేకపోతే ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాల విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన మాట్లాడటం అనేది ఏ పార్టీ అని చేస్తది, ఏ పార్టీ అని చేయాలి. కానీ షర్మిల గారు పీసీసీ ప్రెసిడెంట్‌గా అయిన దగ్గర నుంచి కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది రాజకీయాలు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం ఏంటంటే, తనకంటూ ఒక పర్సనల్ ఎజెండా, తనేంటంటే తన ఇంట్లో సమస్యలు, తన పర్సనల్ విషయాలు మాట్లాడటం అనేది మనం చూస్తా ఉన్నాం. చాలామంది కూడా అనేది ఏంటంటే, షర్మిల గారు పీసీసీ ప్రెసిడెంట్. అటువంటి పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ అన్న గురించో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించో మాట్లాడటానికో లేదు ఇది కాదు కదా! రెండోది ఏంటంటే, ఏదైనా ఉంటే వాళ్ళ దీనిలో మాట్లాడుకోవాలి తప్ప, పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు, పబ్లిక్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళపైన క్వశ్చనింగ్ అనో లేకపోతే గుర్తు చేయడమనో ఏదైనా ఉంటే గనక ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళపైన మనం మాట్లాడాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే ఇంకొక పార్టీని మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా! అయితే ఈరోజు ఈ అంటే ఎవరైతే ఇంతవరకు మీడియా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందో షర్మిల గారిని, ఈరోజు ఖచ్చితంగా షర్మిల గారు మాట్లాడిన మాటలు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క హిందువు అని కాదండి, టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి భక్తులుగా అంటే హిందూస్ అనే కాదండి, చాలామంది తిరుపతి అనంగానే, టీటీడీ అనంగానే ఒక తెలియని ఒక భక్తిభావం, ఒక ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే అటువంటి టీటీడీ నిర్ణయాలకు సంబంధించి టీటీడీ ఏం నిర్ణయించింది? దళిత వాడల్లో చాలా ఏరియాలో టీటీడీ నిధులతో 1000 గుళ్ళు కట్టించి అక్కడ ఇచ్చేయాలనేది ఒక నిర్ణయం అనమాట. సో దానిపైన షర్మిల గారు మరి అంటే రాజకీయ వర్గాలు వస్తున్న మాట అండి. ఒక అతి తెలివితో మాట్లాడతారో లేకపోతే అపరిపక్వతతో మాట్లాడతారో ఏంటో అర్థం కాదనమాట షర్మిల గారు. టీటీడీ నిధులతో కట్టించే గుళ్ళు గురించి, అరే మీరు ఎలా కడతారు, ఎందుకు కడతారు, గుళ్ళు ఎందుకు కడతారు, మీరు గుళ్ళు కట్టాల్సిన అవసరం ఏముంది, గుడ్ల కోసం ఎందుకు ఇచ్చేయాలి అని చెప్పేసి మాట్లాడటం. వెంటనే మళ్ళీ ఈరోజు లేకపోతే నిన్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, టీటీడీకి చెందినటువంటి దీంతో మేము ఏమీ ఇచ్చేయట్లేదు, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు దీన్ని ప్రచారం చేసుకోవడం ఏంటని మాట్లాడు అంటే ఒక కవరింగ్ అనమాట. అంటే మేము హిందూ వ్యతిరేక కాదు, ఇది కాదని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే తను మాట్లాడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కొన్ని అంటున్నారు కదా, అంటే కొన్ని గర్ల్స్ హాస్టల్స్లోని లేకపోతే కొన్ని దళిత వార్డుల్లోనో లేకపోతే ఇంకా వెనకపైన దీనిలోనో ఏంటంటే అక్కడ బాత్రూమ్స్ లేవు, అక్కడ ఫెసిలిటీస్ లేవు. ఎస్, ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేయొచ్చు. ఆ సందర్భం వేరు, దానికోసం ప్రెస్ మీట్ పెట్టో దానికోసం ఇచ్చేసో మాట్లాడచ్చు, తప్పేం కాదు. కానీ మీరు టీటీడీకి సంబంధించిన నిధులతో గుడ్లు కడతాము అనేటప్పుడు అక్కడ ఏమొచ్చి ఇది కడతారా, అక్కడ మరి ఎవరిని పెడతారు, భోజనాలు ఎవరిని పెడతారు అంటే ఇలాంటి వితండవాదం మాట్లాడే విషయంలో షర్మిల గారు ఖచ్చితంగా ముందుంటారండి. మనం చాలా సందర్భాలు చూసాం కదా, వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పెట్టినప్పుడు ఆడబిడ్డ ఏడబిడ్డ అనేటువంటి మాటలు మాట్లాడటం, ఒకసారి ఏమో జగన్ అనగా బాణం అని మాట్లాడటం, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా షర్మిల గారు అసలు ఏం మాట్లాడతారు ఏంటో. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు మన రాష్ట్రంలో. తను మాట్లాడాల్సిన విషయాలు, తను డిస్కస్ చేయాల్సినవి, తను ప్రస్తావించాల్సిన విషయాలు, సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి దీనిలో మాట్లాడటం అనేది ఖచ్చితంగా తను మరి చెప్పినట్టు అతి తెలివితేటలో లేకపోతే అపరిపక్వతో ఏంటో మనకు అర్థం కాదు. షర్మిల గారు ఖచ్చితంగా ఇలా మాట్లాడారు. సరే, ఇక్కడ మాట్లాడే దానిలో దీనిపైన పీసీసీ ప్రెసిడెంట్గా మాట్లాడే ఏదైతే విమర్శ ఇప్పుడు ఈ గుళ్ళు గురించి చేశారో దీనిపైన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ ఒక్కరు స్పందించలేదండి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పందిస్తూ మాట్లాడేది ఏంటంటే, నీకేం ప్రాబ్లం, నీకేం నొప్పి అని మాట్లాడుతూ ఖచ్చితంగా మాట్లాడచ్చు, మాట్లాడాలి, ఖచ్చితంగా ఇచ్చేయాలి. కానీ ఇక్కడ షర్మిల గారి గురించి మాట్లాడుతూ వెంటనే జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ మనం ఏమి జగన్మోహన్ రెడ్డి వెనక తీసుకుని రావడం మన ఉద్దేశం కాదండి. ఇక్కడ ఎవరు మాట్లాడారు టీటీడీకి సంబంధించినటువంటి గుడ్ల విషయంలో? షర్మిల మాట్లాడారు.
షర్మిలని ఇచ్చేయాలి కదా. అలా కాకుండా ఏంటంటే వెంటనే పక్కనే వాళ్ళ అన్న ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం అది ఒక కొసమెరిపనాలో లేకపోతే విచిత్రమనాలో అర్థం కాదనమాట. ఎందుకు అంటే షర్మిల మాట్లాడింది, షర్మిల కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. తనకు సంబంధం లేని విషయాల్లో నువ్వు అంతేనా, మీ అన్నయ్య అంతేనా, మీ ఇద్దరు అంతేనా ఇలా ఇలా మాట్లాడడం కానీ, అలాగే టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాస్లో కూడా తమ్నైల్స్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మీరే చెప్తారు, మీ చెల్లి తల్లి అంటే మీకు పడదని చెప్తారు. ఒకసారి షర్మిల గారిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కూడా మీరే చాలా సందర్భాల్లో. ఎవరు మీన్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానల్స్. అటువంటి మీరు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని, షర్మిల గారిని ఒకే ఘాటును కట్టి తీసుకురావడం. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ చెందినటువంటి నాయకులు కానీ ఎక్కడ కూడా టీటీడీ సంబంధించిన దానిపైన మాట్లాడినప్పుడు మీరు ఈ విధంగా తీసుకురావడం వల్ల ఖచ్చితంగా మీ ద్వంద్వ వైఖరి ఇక్కడ ఖచ్చితంగా షర్మిల గారు మాట్లాడేది ఖచ్చితంగా తప్పే. అలా మాట్లాడకూడదు. ఇక్కడ హిందూస్ అనే కాదండి, ఏ ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళ మతాన్ని ప్రేమిస్తారు, వేరే మతాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఇక్కడ తను ఒక పిసిసి ప్రెసిడెంట్ అనమాట. ఇక్కడ మరి ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జాతీయ స్థాయి పార్టీ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారో, తను ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తారో మనకి తెలియదు. ఓవరాల్గా ఏంటంటే షర్మిల గారు మాట్లాడే విషయంలోని ఇక్కడ టీడీపీ స్పందించే తీరు కానీ చాలా విచిత్రంగా ఉందనేది మాత్రం అర్థమవుతుంది.